వెళ్ళిపోతాను అంటున్నారు. వద్దు, అందుకే వద్దు. పట్టుకో పట్టుకో పట్టుకో. వద్దు 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 వద్దు. బూమ్ బూషా, ఓం బూమ్ బూషా, ఓం బూమ్ బూషా, ఓం ఓం బూమ్ బూషా, ఓం బూషా. లేదు, నీకు నొప్పి పెడుతుందా? ముచ్చితో నొప్పేస్తుందా? రాలేదు. వద్దని చెప్పు. వద్దు. గట్టిగా చెప్పు. వద్దు. వద్దు వద్దని చెప్పు. వద్దు. గట్టిగా. వద్దు. నొప్పేస్తుందా? లేదు. నొప్పేస్తుందా? లేదు. నొప్పేస్తుందా? లేదు. నొప్పేస్తుందా? గట్టిగా. లేదు. వద్దని చెప్పు. వద్దు. వద్దు వద్దు. 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 నాకు వద్దు దేవుడా. నాకు వద్దు దేవుడా. నా మీదకి రావద్దు. నా మీదకి రావద్దు. నన్ను వదిలే. నన్ను వదిలే. నన్ను వదిలే. అన్న ఎక్కడికన్నా? మీది ఎండడా? ఎండడా మీది? కొత్త వలస. ఎక్కడికి వెళ్తారు? నేను రామా టాక్సీ. అదే అటే వెళ్తాను రండి. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఏమో అనుకున్నాను. అక్కడ తెలిసిన వాళ్ళు ఏమో అనుకోని నాకు చూసాను, ఆపుదాం అనుకున్నాను. మళ్ళీ డౌట్ వచ్చి ఆగలేదు. మా సారాలు ఉన్నారు ఎండాల్లో. ఏం చేస్తుంటారు? నేను దసపల్లలో. దసపల్లోనా? సీట్ బెల్ట్ వేసుకోరా, సౌండ్ వస్తుంది. ఎలా భయ్యా వేసుకోలే, నాకు రాదు. రాదా? అది పట్టుకొని చెప్తాను. ఇదే పట్టుకొని. అలా కాదు, అలా కాదు. అది ఒక నిమిషం. ఈ డ్యూట్ అంటే అది క్లిప్ ఉంటుంది చూడండి అక్కడ. దసపల్లో ఏం చేస్తారు? ఇది ఇలా వేసుకోవాలన్నమాట. అది దసపల్లో ఏం చేస్తారు? వెయిటరా. మరి ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారా? ఇక్కడ దసపల్లా. బస్సులో వెళ్తారా, ఆటోలో వెళ్తారా? ఇప్పుడు ఏం పేరు మీది? కనకరాజు. నేనా ఎయిర్పోర్ట్ వరకు. మీకు ఎక్కడ డ్రాప్ చేయాలి? వాల్తేరు మీదుగా అలా వెళ్తాను. అలాగే కదా మీది కూడా, దసపల్లా. ఫ్లేవర్ ఎక్కేస్తారా? మీ వయసు ఎంత? 39. పెళ్ళి అయిపోయిందా? పిల్లలు? 2 బాబులా? ఊరికనే చిన్న పని మీద వెళ్తున్నా. ఈలోపు మీరు కనబడ్డారు. తోడుంటారు కదా ఎవరొక్కరు, తోడుంటారు కదా అని ఎక్కించుకున్నా అంతే. హెల్ప్ చేయడం తప్పు కాదు కదా. ఇప్పుడు ఇక్కడే నేను చిన్న పని చూసుకొని వస్తున్నా. నాకు సరిగ్గా వినిపించదు, కొంచెం గట్టిగా మాట్లాడు. అంటే చిన్న చెవుడు ఉంది. 10 గంటలకి రాత్రి 9 గంటలు దిగుతాను. ఇంటికి వెళ్ళిన 11. ఓకే. నేను కూడా ఎండలో వచ్చాను. నేను ఉండేది ఎయిర్పోర్ట్ సైడ్. అంటే మాకు ఒక గురూజీ ఉన్నారనమాట. గురూజీ దగ్గర వర్క్ చేస్తాను. గురూజీ ఒక పెద్ద పని అప్పు చెప్పారు నాకు. అంటే గురూజీ దెయ్యాలు వదిలిస్తుంటాడు. ఇప్పుడు మీకు పీడ పెట్టింది అనుకో, వదిలిస్తుంటాడు. వాళ్ళ తాలూకోలకే ఒక అబ్బాయికి దెయ్యం పట్టింది. అది ఎంత చేసినా వదలలేదు. అదేమంటుందంటే కోరికలన్నీ తీర్చుకున్న తర్వాత వదిలేస్తాను మీ వాడిని అంటుంది. అప్పుడు గురూజీ ఏం చేశారు, దాన్ని ఒక కుండలో ఉంటుంది కదా తెలుసా, కుండలో పెట్టి బంధించారు. దాన్ని ఒక వేరే మనిషి మీదకి
పంపిస్తే ఆ మనిషి మీద పడి కోరికలన్నీ తీర్చుకొని తర్వాత వదిలితే వదులుతుంది, లేకపోతే వదలదు ఇంకా. తర్వాత వదిలితే వదులుతుంది, లేకపోతే వదలదు ఇంకా. అది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిలేటివ్ మీద నుండి అయితే తీసేశారు. కార్లో ఉంది అది, అది తేవడానికి వెళ్ళాను నేను ఒక 7 years నుంచి అతని దగ్గర నేర్చుకుంటున్నాను. ఆయనతో వెళ్ళి నేను తీస్తుంటాను దయ్యాలు. ఇట్లా దయ్యాలు పట్టిన వాళ్ళ ఇంట్లో దయ్యం ఉన్నా, పేదోళ్ళకే పడుతున్నాయి దయ్యాలు, పేదోళ్ళకే పడుతున్నాయి దయ్యాలు. మాది పెద్ద బిజినెస్ లేండి, మీరంటే వదిలించుకోలేరులేండి. ఇప్పుడు గురూజీ ఏమన్నారంటే, ఒక మనిషిని చూసి, మంచి మనిషిని చూసి వదిలే, డబ్బులు ఇచ్చి అని చెప్పారు అనమాట. అదే వెతుకుతున్నాను, ఎవరు దొరకట్లేదు. మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి మంత్రం చెప్తుండాలి నేను. అది కదులుతుంటుంది అనమాట. ఎలా కదులుతుంది అంటే, అది చాలా పీడబట్టింది. స్వామీజీ గారు అన్నారు, నలుపు కలర్ ప్యాంట్ వేసుకొని ఎవరు కనిపించినా ఎక్కించుకో అన్నారు. నువ్వు అమాయకుడిలా ఉన్నావు. సరే మంత్రం చెప్పి అక్కడ వదిలేదాం, వేరే చోట. నలుపు కలర్ ప్యాంట్ వేసుకొని 3 సార్లు చుట్టూ తిరిగా నీ చుట్టూ. స్వామీజీ గారు కనిపిస్తాడు నీకు, 3 సార్లు కనిపిస్తాడు అన్నారు. ఇంకా తప్పలేదు. ఎంత ఏజ్ మీకు? 35. ఎంత వస్తుంది శాలరీ? 1,00,000 ఇస్తాం, ఒప్పుకుంటావా? దండం పెట్టొద్దులే, గట్టిగా మాట్లాడు, నాకు వినిపించదు. గట్టిగా మాట్లాడు. చాలా పేదోళ్ళు సార్. గురూజీ ఇప్పుడు మన ఇద్దరం ఏం చేస్తున్నాము అంతా ఆయనకి వినిపిస్తుంది, అందుకే గట్టిగా మాట్లాడు. నాకు చెవుడు ఆయనే సగం తీసేశాడు. నాకు ఎంత గట్టిగా మాట్లాడితే ఆయనకి అంత గట్టిగా వినిపిస్తుంది. అర్థమైందా? ఒక దగ్గర కొంచెం ఆపి మంత్రం చెప్పి వెళ్ళిపోదాం. నేను చెప్పుకుంటా, అంటే 5 నిమిషాలకు ఒకసారి చెప్పాలి. ఇప్పుడు కారు ఆయన కొనిచ్చారు, నాది నేను చెయ్యాలి కదా. హలో, నమస్తే గురూజీ. పాదాభివందనం. మీరు అన్నట్టు నలుపు ప్యాంటు అబ్బాయి ఎక్కారు, కానీ ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడంట. గురూజీ పేరు కనకరాజు గురూజీ. వయసు ఎంత? 38 గురూజీ వయసు. అవును గురూజీ. 5 నిమిషాలకు ఒకసారి చెప్తున్నాను గురూజీ, అది అసలు ఉండట్లేదు. అవును సరే సరే, ఓకే గురూజీ. వేరే వాళ్ళు చూస్తానులే గురూజీ. ఓకే గురూజీ, ఉంటాను గురూజీ. ఆయన ఏమంటున్నారంటే, ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఆయన ఏమంటున్నారంటే, ఎక్కడ? అయ్యాస్పేట దగ్గర అక్కడే డ్రాప్ చేస్తాం. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇటువైపు నుండి కూడా వెళ్ళొచ్చు. ఆయన ఏమంటున్నారంటే, ఆ వయసు సరిపోయింది, మనిషి సరిపోయాడు, కానీ ఇబ్బందుల్లో ఉంటే వద్దు అన్నారు. ఇబ్బందుల్లో ఉంటే వద్దు అంటున్నారు. ఏం లేదు, ఇటు ఎందుకు తీసుకొచ్చానంటే ఎక్కడైనా ఆపి చిన్న మంత్రం చెప్పేసి వెళ్ళిపోతాం. నేను మంత్రం చెప్పుకుంటున్నా, సైలెంట్గా ఉండు చాలు. ఆయన పోనీ 2 లక్షలకైనా మాట్లాడు అంటున్నారు.
వద్దు కదా, వద్దంటే వద్దులే. ఇక్కడ ఎక్కడ ఆపి చిన్న మంత్రం చెప్పేదా? మంత్రం చెప్పకపోతే నాకు పీడిస్తుంది. ఇక్కడ వద్దాం, ఆగండి. మంత్రం చెప్పేస్తున్నావు 2 నిమిషాలు. ఓం 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 భూం భువస్యః. ఓం. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. 2 నిమిషాలు పట్టుకోండి. చెయ్యాల సాబుడు. సార్ నాకొద్దు సార్. నీకు పెట్టట్లేదు సార్ నాకొద్దు సార్. నీకు పెట్టట్లేదు. ఇలా చెయ్యి పైకి పెట్టండి. ఓం అనండి, ఓం. గట్టిగా అండి. ఓం 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 ఓం. ఓం. వీడు వద్దంటున్నాడు. వద్దు. నాకొద్దు అని చెప్పండి. నాకొద్దు. గట్టిగా. నాకొద్దు. ఓం. నీకు నొప్పి తెప్పిస్తున్నాను. దిగుతుందా? ఇది పట్టుకోండి. ఓం. నీ ఆత్మకి శాంతిస్తున్నాం. కనకరాజు మీదకి వెళ్ళొద్దు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను అంటున్నారు. సార్ 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 వద్దు, అందుకే వద్దు. పట్టుకో. వెళ్ళొద్దు. వెళ్తానంటావా? కదులుతుంది. నోట్లో ఏమనుకుంటున్నారు? కదులుతుంది. వస్తానంటుంది. వద్దు, వెళ్ళొద్దు. వస్తానంటు. వద్దు సార్, పట్టుకో. మీకు దండం పెడతాను ఒకసారి. వద్దు సార్, వద్దు సార్, పట్టుకో. మీకు దండం పెడతాను ఒకసారి. వద్దు సార్, పట్టుకో. వస్తానంటుంది. వద్దు. నీకు నొప్పి పెడుతుందా? నీకు గుచ్చితే నొప్పి పెడుతుందా? ఇంకా రాలేదు. నీకు నొప్పి పెడుతుందా? గుచ్చితే నొప్పేస్తుందా? రాలేదు. వద్దని చెప్పు. వద్దు. గట్టిగా చెప్పు. వద్దని చెప్పు. వద్దు. గట్టిగా. వద్దు. నొప్పేస్తుందా? లేదు. నొప్పేస్తుందా? లేదు. నొప్పేస్తుందా? లేదు. నొప్పేస్తుందా? గట్టిగా. లేదు. వద్దని చెప్పు. వద్దు. నాకు వద్దు దేవుడా. నా మీదకి రావద్దు. నన్ను వదిలే. స్వామి నన్ను వదిలేయండి. నేను స్వామిని. దయ్యం నన్ను వదిలేయను. దయ్యం నన్ను వదిలే. దయ్యం కోరికలు తీర్చుకుంటావా? వద్దు అని చెప్పు. నువ్వు నీకు పెడుతుందా? పెడుతుందా? లేదు. కనకరాజు మీదకి వద్దు అంట. వెళ్తావా? పట్టుకోండి ఒకసారి. ఎలా పెట్టుకోండి? గుండెల మీద పెట్టుకోండి. నన్ను వదిలే అను. గట్టిగా. నన్ను వదిలే.
నన్ను వదిలే. హలో స్వామీజీ, మీరు చెప్పినట్టుగా చేశాను స్వామీజీ. ఆయనలోకి ఇంకా 3 నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోతానంటుంది. ఆయన వణుకుతున్నారు. నేను వద్దు అని చెప్పినా బాగా నచ్చారంట, అమాయకుడంట, బాగా నచ్చారంట. స్వామీజీ వస్తుందా? స్వామీజీ చెప్పు, వద్దని చెప్పు. వద్దు వద్దు గట్టిగా వద్దు. నన్ను రావద్దని నాకు నేను చెప్పినా చెప్పండి స్వామీజీ. నేను చెప్తాను వద్దు వద్దని చెప్పండి. వద్దు వద్దు వస్తుందా? వస్తుందా? వద్దు 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 ఉస్. వద్దు 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 ఓం వద్దు బూమ్ బోష్యా, ఓం బూమ్ బోష్యా, ఓం బూమ్ బోష్యా, ఓం బూమ్ బోష్యా, ఓం బుష్యా, ఓం బోష్యా, వద్దు వద్దు బోష్యా, వద్దు బుష్యా. దీని మీద బొట్టు తీసుకొని పెట్టుకో. దెయ్యం బొట్టు ఆలోచించి పెట్టుకో. వద్దండి పెట్టుకోను. పెట్టుకోమన్నారు స్వామీజీ. ఆలోచించి పెట్టుకో. పెట్టేసుకున్నావా? లేదు పెట్టుకోలేదు. పెట్టుకోలేదా? 5 minutes later. తెలియని వెహికల్ నేను ఎవ్వరూ ఎక్కొచ్చా? ఎక్కలేదు. ఇప్పటికి వచ్చి మా సార్ కారు మీద వెళ్తాను, లేకపోతే నేను బస్సుకి వెళ్ళిపోతాను. బస్సుకే నేను 99%. ఇప్పుడు నా ఫస్ట్ టైం నేను మీ కార్ ఎక్కడం. నేను మంత్రగోడిలా కనిపిస్తాను మీకు. లేదన్నా తెలియని వెహికల్స్ ఎక్కకూడదని ఇలా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దు నీకు బుద్ధి వస్తుంది. ఎప్పుడు కారు కూడా ఎక్కువ చేసి ఇంకెప్పుడు నా జీవితంలో ఇంకెప్పుడు కారు ఎక్కను. నా జీవితంలో కారు ఎక్కను. అసలు మా వాటర్ కార్ కూడా ఎక్కను నేను. ఇక్కడ నా వాటర్ కార్ కూడా ఎక్కమన్నా సరే నేను ఎక్కను. నా వాటర్ కార్ కూడా ఎక్కమన్నా సరే నేను ఎక్కను.